లేదట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. అయ్యా నువ్వు కర్మ చెయ్యి, ఫలితాన్ని ఆశించకు, ఫలితం నాకు ఇచ్చేసేయి అనంగానే జనాలందరూ కళ్ళు తిరిగిపోతుంది. ఇదేంటి అన్యాయం అండి? మేం పని చేసి వేరే వాళ్ళకి ఫలితం ఎందుకు ఇచ్చేయాలండి? ఫలితం కోసమే పని చేస్తున్నాం కదండి. మీరు చూడండి, మనం అలా అనుకుంటాం. కానీ ఒక చిన్న విషయం, మీరందరూ పెద్దవాళ్ళే కదండి ఇక్కడ ఉన్నవారు. ఒక్కసారి ఆలోచన చేయండి. పిల్లలకి కొన్ని కొన్ని సార్లు ఇలాంటి ఉపదేశం చేస్తారు. మాకు కూడా ఇలాంటి ఉపదేశాలు అయ్యాయి. అందుకే మీకు చెప్తున్నాను. చిన్నగున్నప్పుడు స్కూల్‌లో చదువుతున్నప్పుడు, మార్కుల కోసం చదవకురా! సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చదువు. జీవితంలో బాగుపడడానికి చదువు. మార్కులు ముఖ్యం గాదు అని అంటామండి. అంటే పిల్లలకి ఏం చెప్తున్నాం? ఒరేయ్ కష్టపడి చదువు కానీ మార్కులొద్దు. మార్కులంతా విశేషం కాదని మనం చెప్తాము. భగవానుడు మనకి చెప్పినప్పుడేమో అదేంటి అన్యాయం అండి అంటాం. మీరందరూ మీ పిల్లలకి ఇలా చెప్పిన వాళ్ళే కదండీ! మార్కుల గురించి మార్కులు గాదు ముఖ్యం ఫస్ట్. కొద్దిగా కొన్ని క్షణాలైన మార్కులు ముఖ్యం అంటారు. లేకపోతే బెల్ట్ పట్టుకుంటారు. అది వేరే విషయం గాని, ఇప్పుడు పట్టుకోకూడదు తెలుసునా మీకు? కానీ అప్పట్లో ట్యూషన్ టీచర్‌లు ఎలా ఉండేవారో తెలుసా అండి? మంచి ట్యూషన్ టీచర్ అంటే ఎన్ని బెల్ట్‌లు ఇరిగాయి, ఎన్ని కర్రలు ఇరగ్గొట్టింది అంటేనే మంచి టీచర్ ఆవిడ. మేము ఒకసారి ఇప్పుడు ఎలాంటి మంచి టీచర్ అంటే ఇప్పుడు ర్యాంకులొస్తాయి. 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3 ఆ ఇన్‌స్టిట్యూషన్‌లో ఏస్తారు. కానీ అప్పట్లో మేము చిన్నగున్నప్పుడు ఒక ట్యూషన్ టీచర్ దగ్గరికెళ్ళేసరికి ఆవిడ పరిచయం ఎలానో తెలుసా అండి? ఇలా సోఫా ఉంటే సోఫాని తీసింది కింద మొత్తం ఇరిగిపోయిన కర్రలు, ఇరిగిపోయిన బెల్ట్‌లు ఉంటే హమ్మయ్య! ఇది మంచి ట్యూషన్ టీచర్ ఇందులో ఏసేద్దాం వీళ్ళని అని వదిలేసి వచ్చేవాళ్ళనమాట. అప్పట్లో అండి. ఇప్పట్లో గాదు. ఇప్పుడు పెద్ద విషయం. ఇప్పుడు మా టీచర్ గారికి ఒకరితో మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారండి? ఎలా నడుస్తున్నాయి అనంటే, "ఏం లేదు ఫస్ట్ క్లాస్‌లోకెళ్ళంగానే అందరికీ వాంఛాకల్పతరుభ్యస్య అని ప్రణామం జేయాల్సి ఇప్పుడు పిల్లలందరికీ ఎప్పుడైనా ఏదన్నా అంటే మా పైన ఏం కంప్లెయింట్ జేస్తారో, ఏం జేస్తారో తెలీదు. అందుకోసం అందరిని జాగ్రత్తగా ఉండాలయ్యా. ఇంతకుముందు టీచర్‌లని జూసి భయపడేవాళ్ళు. ఇప్పుడు మేము పిల్లల్ని జూసి భయపడుతున్నాం" అంటున్నారనమాట. కొట్టకూడదండి ఎవ్వరిని. ఆ! అది, అది సాంప్రదాయం కాదు. కానీ ఇక్కడ దేని గురించి చెప్తున్నారంటే, మనము అలా చెప్పేవాళ్ళం పిల్లలకి. అవునా? కాదా చెప్పండి?